హాయ్ అందరికీ. ఈరోజు పకోడీ చేసుకుందామా. పకోడీ కోసం ఆనియన్ కట్ చేసుకున్నా, నెక్స్ట్ పిండి తీసుకున్నా, మంచిగా కట్ చేసి మా ఇద్దరికి కాబట్టి మంచిగా కట్ చేసుకొని, కొంచెం ఎక్కువ చేస్తలేను, కొంచెం పోసుకున్నా. మంచిగా పోసుకొని చూడండి ఇలా చేస్తాను. నాకైతే చేస్తూ రాదు. కొంచెం సాల్ట్ వేసుకున్నా, సాల్ట్ కొంచెం సరిపడంత సాల్ట్ వేసుకొని, తర్వాత కొంచెం సోడా, కొంచెం సరిపోయేంత సోడా వేసుకోవడం. అది అస్సలేదు, కొంచెం వేసుకున్న సోడా కొంచెం వేసుకొని, నాకు మళ్ళీ ఇంకో డాక్టర్ వచ్చి మళ్ళీ కొంచెం వేసిన సోడా వేసుకున్న తర్వాత కొంచెం వచ్చేసి కొంచెం కారం వేసుకుని లైట్గా, కొంచెం కారం వేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకున్నా. ఇట్లా కొంచెం పసుపు ఉండాలి కదా అని కొంచెం వేసుకున్నా. నాకు తెలియదు వేస్తారని, కానీ నేనైతే వేసిన. తర్వాత మంచిగా మిక్సీ చేసుకుంటే, మంచిగా వాటర్ పోసి మంచిగా మిక్సీ చేసుకుంటాను. మంచిగా మిక్సీ చేసుకొని పక్క పెట్టేసుకుంటాను. ఒక 5 minutes అట్లా పక్క పెట్టేసుకోవాలి. చూసిరా ఎట్లా కలుపుకున్నాను, కొంచెం అని చెప్పాను కదా. పెట్టేసుకొని మంచిగా అయింది కదా. ఇట్లా ఉండలు లేకుండా మొత్తం కలుపుకోవాలి. అప్పుడైతే కొంచెం మంచిగా ఉండలు ఉంటే అంతా మంచిగా ఉంటుంది. అందుకని మంచిగా కలుపుకొని దీన్ని మంచి పక్కకు స్టోర్ చేసుకున్నాం కాసేపు, ఒక 5-10 minutes. తర్వాత గ్యాస్ వెలిగించి చిన్నది పెట్టేసిన, కంచుడు పెట్టేసి ఆయిల్ పోసిన. ఆయిల్ పోసేసి ఇవన్నీ రెడీ పెట్టుకున్నా. యుద్ధానికి సిద్ధమైనట్టు పెట్టేసుకున్నా. పిండి కూడా మంచిగా అయింది. అయిన తర్వాత వేడైందో లేదో చూసి కొంచెం వేస్తే ఓకే వేడైందని నెక్స్ట్ కూడా మళ్ళీ కూడా వేసిన. ఇట్లనే కంటిన్యూగా వేసుకుంటూనే ఉన్నా. తర్వాత ఒక 5 minutes ఇలా వదిలిపెట్టేసి తీసేసిన. ఒకసారి ఇట్లా అటు ఇటు కలుపుకొని అటు ఇటు అన్ని మళ్ళీ తీసేసిన. సేమ్ ప్రాసెస్ మళ్ళీ అటు ఇటు అని కొంచెం మాడాలి. మాడిన తర్వాత అప్పుడు టేస్ట్ బాగా వస్తుంది. చూసిరా ఎట్లా రెడ్గానే. ఇప్పుడు తీసేసుకోవచ్చు. ఎందుకంటే కొంచెం మంచిగా లోపల కూడా కొంచెం ఉడకాలి కదా. లోపల కూడా ఉడికిన తర్వాత వేసుకోవడమే.
లాస్ట్లో దించేసుకుందాం ఇక అయిపోయినాయని. మంచిగా స్టవ్ ఆఫ్ చేసిన, దించేసిన. చూడండి ఎంత మంచిగా అయినాయో. కొన్ని వేసినాయి కాబట్టి సింపుల్గా అందులో ఏం వేయకుండా ఒక ఓన్లీ సోడా వేసుకోవడమే చేసుకోండి. ఇంకా ఉల్లిగడ్డ వేసిన అంతే. కొంచెం పచ్చిమిర్చి, కొత్తిమీర వేస్తే కూడా మస్తు ఉండు. కానీ అవన్నీ వేసే టైం లేదు.